హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చేసుకునే ఐటెం మామిడికాయతో మామిడి మురబ్బా అనొచ్చు, మామిడికాయ జాము అని కూడా అనొచ్చు అండి. ఏ పేరు పెట్టినా కానీ ఒకటేను, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుందండి. మామిడికాయకి ఫస్ట్ తోలు తీసేసుకునేసి నీట్గా ఇలా అనేది పెట్టుకునేసి కింద సైడు సన్న వాటితో కాకుండా పైన లావుగా ఉన్నాయి కదా, వాటితో పీల్ అనేది నీట్గా అనేది తురుముకోండి. పై వాటితో తురుముకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా లావుగా ఉంటుంది. మనకు బెల్లంలో అనేది మనం చేసుకునే ఐటెంలో పోగులుగా అనేది వస్తుందండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మరి నున్నగా స్మూత్గా లేకోకుండా దానికని పెద్ద పళ్ళతోనే తయారు చేసుకోండి. మనం తురుముకున్న ఐటెం మొత్తం వచ్చి 1/4 కప్ అనేది వచ్చిందండి. చూడండి, నేను బోల్గా వేసాను. 1/4 కప్ వచ్చింది. గట్టిగా అయితే ప్రెస్ చేయలేదు. 1/4 కప్ వచ్చింది. మనం ఇప్పుడు ఒక పాన్ తీసుకోండి. కొద్దిగా లావుగా ఉండే పాన్ తీసుకోండి. మనం తీసుకున్న 1/4 కప్పు మ్యాంగో అనేది, మామిడికాయ అనేది వేసేసుకునేసేయండి. 1/4 కప్పు మామిడికాయకి మనం తీసుకునే బెల్లం వచ్చి 1/2 కప్పు బెల్లం తీసుకోవాలండి. కరెక్ట్గా మనం 1/4 కప్పు తీసుకున్నాము. ఒకేసారి బెల్లం కూడా యాడ్ చేసేసుకుంటామండి. ఈ మనం బాండట్లో అనేది అండి ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ ఏది వేయలేదు. ప్లెయిన్ బాండట్లోనే మనం మామిడికాయ అనేది వేసాము. ఒకేసారి బెల్లం కూడా యాడ్ చేసాము. ఇవి రెండు ఒకేసారి వేయడం వల్ల ఏంటంటే ఆ మామిడికాయ తురుముకు అనేది బెల్లము స్వీట్నెస్ అనేది పట్టుకునేసి బాగా నీట్గా పోగుగా వస్తుందండి. మరి మెత్తగా అనేది కాకుండా నీట్గా పోగులుగా వస్తుంది. దగ్గర ఉండి కలబెట్టుకుంటూ చేసుకోండి. ఎందువల్లంటే అడుగు మాడకోకుండా అనేది ఉంటుందండి. మ్యాంగో అనేది చాలా మెత్తగా డెలికేటెడ్గా ఉంటుంది కదా, తొందరగా అనేది మీకు అడుగంటకోకుండా నీట్గా అనేది వస్తుంది. చాలా స్పీడ్గా అయిపోతుందండి ఈ ఐటము. కొద్దిగా దగ్గరే ఉండి చేసుకోండి. ఇలా అడుగు నుంచి నీట్గా కలబెట్టుకుంటూ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా అనేది మనకు బెల్లం అనేది కరుగుతుందో, అలాగే పోగుగా కూడా కనిపిస్తూ ఉంది. ఇది మనము జ్వరంతో ఉండే వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుందండి. నోరు చప్పగా ఉంది అనుకుంటారు కదా, ఏమి సగించడం లేదు అనుకునే వాళ్ళకి ఇది ఒకసారి చేసి పెట్టండి. 1 స్పూన్ ఇవ్వండి, వాళ్ళకి టేస్ట్ అంత బాగా నచ్చుకుంటుంది. పిల్లలకి చపాతీకి కానీ బ్రెడ్లోకి జామ్గా కూడా కానీ వాడుకోవచ్చండి. షుగరు బీపీ ఉండేవాళ్ళు లైట్గా 1 స్పూన్ తీసుకోండి ఉదయాన్నే. చాలా బాగా అనేది కళ్ళు తిరగడము, మాదాలాపంగా ఉంటుందండి. కొద్దిగా అదనేది తగ్గుతుందండి. ఎందుకంటే ఇది నేను వాడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఇంత ఇదిగా. మనం మాదిపళ్ళ రసం తాగుతారు పెద్దవాళ్ళు, మీకు గుర్తుందో లేదో తెలియదు నాకు. అది తాగితే ఎలా ఉంటుందో ఇలా చేసుకుని తినడం వల్ల అదే బెనిఫిట్ అనేది ఉంటుందండి. దీంట్లో మనం ఎటువంటి కెమికల్ అనేది ఏది వేయకుండా చేసుకుంటున్నాము. కొద్దిగా 1 పించ్ అనేది సాల్ట్ వేసుకోండి. దీంట్లో సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే స్వీట్నెస్ అనేది ఇంకా చాలా బాగా ఇంక్రీజ్ అవుతుందండి. అలాగే కొంచెం కారం వేసుకోండి. అలాగే మిరియాలు, జీలకర్ర పౌడర్ అండి. చాలా కొద్దిగా వేస్తున్నాను. చాలా చిన్న స్పూన్స్తోనే చూపిస్తున్నాను. జాగ్రత్తగా గమనించుకొని వేసుకోండి. అలాగే స్వీట్ అనేది మీ టేస్ట్ ప్రకారం అయితే వేసుకోండి. ఎందుకంటే నేను అనేది మితంగా వేస్తానండి. స్వీట్ అనేది మాకు అది సరిపోతుంది కాబట్టి, మీకు ఇంకా కావాలి స్వీట్ అంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల అయితే ఇబ్బంది ఏం లేదు. ఎక్కువ పుల్లగా ఉండే మామిడికాయ అయితే తీసుకోకండి. కొబ్బరి మామిడికాయ, బేనిషా పచ్చికాయలు దొరుకుతాయి కదా, అవి తీసుకోండి. చాలా బాగా అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా శొంఠి పొడి అండి, ఇది శొంఠి పొడి కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. నేను ఇలాచీ ఫ్లేవర్ అనేది మీకు చూపించడం మిస్ అయ్యింది. కొద్దిగా ఇలాచీ ఫ్లేవర్ అనేది కొద్దిగా వేసుకోండి. ఇలాచీ పౌడర్ అనేది ఒక 4 కాయలు మెత్తగా నలగొట్టి వేసుకోండి. అలాగే మనకి ఇక్కడి నుంచి అనేది ఏంటంటే చాలా తొందరగా స్పీడ్గా అనేది గట్టిపడిపోతూ ఉంటుందండి. బెల్లం అంతా కరిగిపోయింది కాబట్టి కొద్దిగా దగ్గరే ఉండి అడుగంటకోకుండా దగ్గరే ఉండి నీట్గా కలబెట్టుకుంటూ ఉండండి. చూడండి, మనకు ఏ ప్లేస్లో అనేది మనకు గిన్నెకు అనేది అడుగు అనేది అంటుకోకుండా ఎంత నీట్గా అనేది వస్తుందో, ఇలాగే మనకు పోగులుగా రావాలండి. అప్పుడే మనం చేసిన ఐటెం అనేది చాలా నీట్గా చూసేదానికి బాగా పోగులుగా కనిపిస్తుందండి. మనం తినేదానికి కూడా
చాలా కంటికి ఇంపుగా అనిపిస్తుంది. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, మీ పెద్దవాళ్ళకి చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది అని అయితే మిమ్మల్ని అయితే మెచ్చుకోకుండా ఉండరండి. అబ్బాయి ఈ స్వీట్ మేము ఎప్పుడో చిన్నప్పుడు తిన్నామే అని ఖచ్చితంగా అంటారండి. అంత బాగుంటుంది, వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి. అలాగే పిల్లలకు కూడా ఇటువంటి టేస్ట్లు అనేది అలవాటు చేయండి. అలవాటు చేయడం వల్ల దీంట్లో బెనిఫిట్స్ అనేది చాలా బాగుంటాయండి. సీజనల్లో దొరికే ఫ్రూట్స్ని పిల్లలు అందరు తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయండి. మనకైతే ఇలా తయారైతే చాలు, ఆపేద్దాం పొయ్యి. చూడండి మనకు బాగా చల్లారిపోయింది. చూడండి మనం కింద పొయ్యి మీద ఇంకా గట్టిగా ఉండింది కదా, లూజ్గా ఉండింది కదా. ఇప్పుడు చూడండి చల్లారేటప్పుడు ఇంకా టైట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న గాజు సీసా అనేది నీట్గా కడిగి గాజు బాటిల్లోకి అనేది తీసి పెట్టుకోండి. మనకు ఇంచుమించు సంవత్సరం నుంచి 6 నెలలు, సంవత్సరం రోజులు కూడా అలాగే ఉంటుందండి. చెడిపోని మాత్రం చెడిపోదు. దీనికంటే దీన్ని మనం ఏ వాటర్ వేయలేదు, కెమికల్స్ వేయలేదు, కలర్స్ వేయలేదండి. గాజు సీసా నీట్గా కడుక్కొని చెమ్మ లేకుండా తుడుచుకొని ఇలా అనేది స్టోరేజ్ చేసుకోండి. మీకు చాలా కాలం అనేది నిలువ అనేది ఉంటుందండి. తప్పకుండా ఈ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు లైక్ అనేది ఇవ్వండి, ఒక కామెంట్ అనేది ఒక కామెంట్ ఇవ్వండి. నేను చేసిన కష్టానికి మీరు ఇచ్చే ఒక చిన్న ఎంకరేజ్మెంట్ అనమాట అండి. ఇది ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. చూడండి ఎంత అందంగా మనకి ఒక ఫుల్ బాటిల్ అనేది వచ్చిందండి. జామ్ 2 మామిడికాయలు తీసుకున్నాం మనము. ఆ 2 మామిడికాయలతో ఒక బాటిల్ జామ్ అనేది మనకు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. ఇది మీ అందరికీ నచ్చిందని కోరుకుంటూ థ్యాంక్ యూ.